ఇప్పుడు ప్రెజెంట్‌గా కాంగ్రెస్ పార్టీలో ఒక లీడరే ఉన్నారు. మన కేసీఆర్ కరీంనగర్‌లో ఒకటి కామెంట్ చేశారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సర కాలంలో కూలబోతుంది అనేసి. అవన్నీ వేస్ట్ ముచ్చట్లు కానీ ఆయన ముచ్చట ఎందుకు ఇప్పుడు కానీ ఇష్యూ ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు ఆయన పదవిని ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు కాబట్టి ఆయన పదవికి ఏమైనా ఇబ్బంది జరుగుతుందేమో అని ఉండొచ్చు ఒకవేళ. ఓకే. కానీ ఆయన పదవికి ఎవ్వడైనా ముట్టుకోలేడు. దళిత వర్గాలు ఆయన ఎంబడినంత కాలం, పేద వర్గాలు ఆయన కాలం, మోత్కుపల్లి నరసింహులు పక్కన నిలబడితే నీ దగ్గరికి ఎవరు రాడు. అది గమనించాలి. దట్ ఈస్ నా కెపాసిటీ అది. కాబట్టి రేవంత్ రెడ్డిని అంత ఈజీగా పడగొట్టేటట్టయితే మేమెందుకు వస్తామండి ఆయన పార్టీలోకి, మన కాంగ్రెస్ పార్టీలోకి. ఆ పార్టీని కాపాడుకోవాలన్నది కదా మా ఉద్దేశము. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డిని కాపాడుకోవడానికి ఇద్దరిని, రేవంత్ రెడ్డిని కాపాడుకోవాలి, కాంగ్రెస్ కాపాడుకోవాలి. నిర్ణయాలు మంచిగా చేస్తే, నువ్వు మంచిగా చేయకపోతే నష్టం వస్తుంది, ఆయనకి నష్టం వస్తుంది. గౌడుకున్న ఇవ్వాలి, పద్మశాలీలకు ఇవ్వాలి, అదే రకంగా గొల్ల కుర్మలకు ఇవ్వాలి, రకరకాలుగా బీసీలు ఉన్నారు వాళ్ళందరికి ఇవ్వాలి. ఆ రకంగా గతంలో పదవులు పొందని వాళ్ళకి ఇవ్వాలి, ముదిరాజులకు ఇవ్వాలి. ఏమండి, ఆ రకంగా మనిషికో పదవి రాదు. అప్పుడు రేవంత్ రెడ్డి మావాడని అందరు ఎత్తుకుంటారు. అంతేగాని అందరి ఒకటే కులాన్ని సామాజిక వర్గానికి ఇస్తే ఏ రకంగా నేను ఎట్లా మెచ్చుకుంటారు, ఎందుకు మెచ్చుకుంటారు నాకు అర్థం కాదు. కానీ పిచ్చోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఇంతో అంత అందరు చదువుకున్నారు, అందరికి తెలివి ఉంది. ఇలా ఎవరు కూడా చెప్తే వినడానికి లేరు. న్యాయం చేస్తే వింటారు. ఎన్నికల టైంలో ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. ఇది కాంగ్రెస్ తరపు నుంచి కొంతమంది చేశారు. ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటిది బాగా వ్యతిరేకత ఉంది. నిజంగా ఈ 6 గ్యారంటీలు 100 రోజులు చేస్తున్నారు, 4 నెలలు అవుతుంది. ఇంతవరకు దీని మీద స్పందన లేదు. ఇక స్కీములు అయితే మంచిగా అన్న, దాని ఇంప్లిమెంటేషన్ లో కొన్ని పొరపాటు ఉండొచ్చు. సరి చేసుకుంటే సరిపోతుంది. అవి కూడా సరి చేసుకోవాలి. ఎక్కడెక్కడ మాట్లాడినాం, ఏం మాట్లాడినాం, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఆలోచన చేసి సరి చేసుకుంటే అవి మంచి స్కీమ్లే కదా, కాదని ఎవరు చెప్తారు. ఆచరణలో సాధ్యం కాని స్కీమ్లు అనేసి బీఆర్ఎస్ కానీ బీజేపీలు చాలా డంగా బజాయిస్తారు. ప్రతిపక్ష పార్టీలు మస్తుగా మాట్లాడతారు. అధికారం నీకేమున్నది, 5 ఏళ్ళు నువ్వే ఉంటావు కదా. అటువంటిప్పుడు ఆలోచన చేయాలి. ఏ స్కీమ్ను 100% ఇంప్లిమెంట్ చేయాలి, ఏ స్కీమ్ని కరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆలోచన చేయాలి. 6 స్కీమ్లు అయితే అందరు కలిసి ఆలోచన చేశారు కదా. 6 స్కీములు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. చేస్తారు అనుకుంటాను. కొంత ఆర్థిక ఇబ్బంది ఉండొచ్చు, చేస్తుండొచ్చు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ ఏమన్నా పడే అవకాశం ఉంది అంటే దీన్ని ఎట్లా అధిగమిస్తారు? ఈ 6 స్కీమ్లకు సంబంధించిన గ్యారంటీలకు సంబంధించిన దానికి ఎవరేం చేస్తాం సార్, ప్రజల నిర్ణయం శిరోధార్యం. దానికి ఎవరేం చేస్తారు సంజీవ్, కష్టం కదా. ఎట్లా ఉంది ఈ 4 నెలల ముఖ్యమంత్రి పాలన అంటే, రేవంత్ రెడ్డి పాలన అంటే? ముఖ్యమంత్రి ఎట్లుందంటే మా దళితులను బొందబెట్టే కాడు. ఆయన పాలన ఎట్లుందంటే మా దళితులందరినీ బొందబెట్టే కాడ ఉన్నాడు ఆయన. మరి ఆయన ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాడో ఈ బొందబెట్టే కార్యక్రమం నాకు అర్థమైతే లేదు. కానీ అది న్యాయం కాదు, మంచిది కాదు. ఆయన అట్లా చేస్తే మాత్రం ప్రజలు సహించరనేది గమనించుకోవాలి. నేనున్న 40 సంవత్సరాల రాజకీయ జీవితం నాది. 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగానే పనిచేసిన, టికెట్ రాని కాలంలో కూడా ఇండిపెండెంట్గా గెలిచిన నేను ప్రజలందరి ప్రేమను పొందిన మనిషి, రాష్ట్రంలో పేరున్న మనిషిని. నేనేమన్నానయా, నేను అయినా కూడా కాంప్రమైజ్ అవుతా అని చెప్పిన కదా, నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు. నేను ఇప్పటికి కూడా నీకు ముఖ్యమంత్రి గారు, నేను నీకు వ్యతిరేకం కాదు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. కానీ నా జాతికి అన్యాయం చేయకు, నా జాతి గొంతు కొయ్యకు, మాదిగోళ్ళని దూరం పెట్టకు, మమ్మల్ని అన్టచబుల్స్గా చూడకు, అంటరాని వాళ్ళుగా చూడకు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. చూస్తే అది నీకే నష్టం. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇదే మాట కేసీఆర్ తోటి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మనం ఒకసారి మాట్లాడుకున్నాం కూడా దీనిపైన. కేసీఆర్ దేవుడు. కేసీఆర్ ఒక విషయం చెప్తాను, మనుషులను నమ్ముతాం సార్. పేదోళ్ళం ఏం చేస్తాం, మనుషులు ఒక మంచి పని చేస్తే శభాష్ అనాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన దళిత బంధు పెట్టాడు, నాకు ఫోన్ చేశాడు, నర్సనా నేను ఈ కార్యక్రమం పెడుతున్నా అంటే. ఎంత మంచి కార్యక్రమం చెప్పాలి, మరి నువ్వు చెప్పు, కాదంటావా? చాలా మంచి కార్యక్రమం. మరి అంత మంచి కార్యక్రమం పెడితే నేను కాదని ఎలా అనగలుగుతా? నేను మాదిగోళ్ళ దళితులందరికీ 17-18 లక్షల కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళందరినీ కవర్ చేద్దాం. ఈ సంవత్సరం ఒక 3 లక్షలు, వచ్చే సంవత్సరం ఒక 3 లక్షలు కవర్ చేద్దాం. ఆ రకంగా మాదిగ జాతి మొత్తాన్ని మనం కాపాడుదామనే మాట మాట్లాడితే ఒక మాదిగోడిగా, ఒక దళితుడిగా సంతోషపడగా నన్ను ఏం చేయమంటూ చెప్పు.